శ్రీకాకుళం జిల్లాలో వన్యప్రాణులను తరలిస్తున్న ముఠా కలకలం రేపింది. ఒడిశా నుంచి బెంగళూరుకు కారులో గుట్టుచప్పుడు కాకుండా వన్యప్రాణులను తరలిస్తున్నారు ముగ్గురు వ్యక్తులు. వీరిని ఇచ్చాపురం చెక్బోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న వన్యప్రాణులు అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 17 కొండ చిలువలు, ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబేళ్లు ఉన్నాయి. ఆఫ్రికా నుంచి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. ఇచ్చాపురం పురుషోత్తమ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుండగా ఒడిశా నుండి మన కర్ణాటక ట్రాన్స్పోర్ట్ అవుతుండగా వైల్డ్ యానిమల్స్తో ఒక వెహికల్ తీసుకోవడం జరిగింది. అది ఎక్కడి నుండి అంటే ఒడిశా నుండి మన బెంగళూరు వెళ్తుంది. అయితే వెంటనే ముద్దాయిల్ని ఆ వెహికల్తో పాటు మనం తీసేసి మన ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్ని తీసుకొని స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. రాత్రి భాగంలో మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమీడియట్గా అందజేయమని తెలియజేశారు. ఇప్పుడు ఇమీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతని నుంచి ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. అతని నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎక్కడికి రాస్తే అక్కడికి